గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అజ్మీర్ దర్గాకు సీఎం కేసీఆర్ చాదర్, ముస్లిం మత పెద్దల ప్రత్యేక ప్రార్థనలు. ఆదిలాబాద్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన, నేరడిగొండిలో హరితవనం పార్కుకు శంకుస్థాపన. ఏకగ్రీవాలపై బాబు పవన్ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఏకగ్రీవాలు అనార్థమని చెప్పటం బాధాకరమన్న అంబటి. హైకోర్టు న్యాయవాది హత్యపై బీజేపీ నేతల ఆందోళన, నిందితులను శిక్షించాలని డీజీపీ కార్యాలయం ముట్టడి. గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్లో వ్యాపారుల ధర్నా, హోల్సేల్ వ్యాపారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో సమర్పించే చాదర్ను సీఎం కేసీఆర్ సాగనంపారు. దర్గాలో సమర్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన చాదర్ను ముస్లిం మత పెద్దలు సీఎం కేసీఆర్ ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయ రంగం పురోగమించాలని, సీఎం కేసీఆర్ కుటుంబం సంపూర్ణ ఆరోగ్యంతో పరిపూర్ణ జీవితం గడపాలని ప్రార్థించారు. అజ్మీర్ దర్గా ఉత్సవాల సందర్భంగా ముస్లింలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ సలీం, ఎమ్మెల్సీలు ఫరూదుద్దీన్, ఫారూక్ హుస్సేన్, ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, టీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కాజా ముజిముద్దీన్, ముఫ్తీ సయ్యద్ యూసఫ్, కార్పొరేటర్ బాబా ఫస్యుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఏకగ్రీవాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. అధికారం కోసం ఇద్దరు అర్రులు చేస్తున్నారని, ఏకగ్రీవాలు అనార్థమని చెప్పడం బాధాకరమని అన్నారు. పరస్పర అంగీకారంతో ఏకగ్రీవం అయితే తప్పు ఎలా అవుతుందని, ఏకగ్రీవాలు అందరూ సంతోషించాల్సిన అంశమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఈ ధోరణి శోచనీయమని పేర్కొన్నారు. మొత్తం 9 పంచాయతీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవటం అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉన్నది, ఒక డిబేట్ జరుగుతూ ఉన్నది. అదేమిటంటే ఏకగ్రీవాలు మంచివి కావు, ఏకగ్రీవాలు మంచివి. అధికారంలో లేని, అధికారం కోసం అరులు చేస్తున్నటువంటి రాజకీయ పక్షాలు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏకగ్రీవాలు జరగడానికి వీల్లేదు. ఏకగ్రీవాలు జరిగితే ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఏకగ్రీవాలు అనర్థదాయకం అనేటువంటి మాట
మాట్లాడుతున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. నగర పట్టణవాసులకు మానసిక ఉల్లాసంతో పాటు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో పర్యటించిన ఆయన కుంటాల సోమన్న హరితవనం పార్కుకు శంకుస్థాపన చేశారు. ప్రతి అటవీ బ్లాక్లో జనావాసాలకు దగ్గరగా ఉండే ప్రాంతాలలో అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో కుంటాల పొచ్చెర జలపాతాలకు సమీపంలో ఫారెస్ట్ పార్కును అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇక్కడకు వచ్చే పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించేలా పార్కును తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రమై 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రము సాధించుకున్న తరుణంలో వారు తిరిగిన క్రమంలో ఫారెస్ట్ అంతా కూడా మటుమాయమైపోయినాయి. మళ్ళా తిరిగి ఫారెస్ట్ ఎట్లా సాధించాలి, వారు మళ్ళా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత హరితహారం 230 కోట్ల మొక్కలు నాటాలి తెలంగాణలో అని చెప్పి ఒక ప్రణాళిక రూపొందించుకొని కట్టుదిట్టమైనటువంటి కార్యక్రమం తీసుకొని ఇవాళ గ్రామంలో మనము ఏదైతే మనము ఇక్కడ మొక్కలు పెంచే నర్సరీలు ఉన్నాయి, గతంలో బోత్ తాలూకా మొత్తం కలిసి ఒక 2 నర్సరీలు కూడా ఇక్కడ కనబడకపోతుండే. ఈ రోజు గ్రామంలో నర్సరీలు ఉన్నాయి. ఫారెస్ట్ అధికారులు దాని సలహాలు సూచనలు ఇస్తా ఉన్నారు. గ్రామాలలో మనన్నీ కూడా మొక్కలు నాటినాము. గ్రామాల మొక్కలు నాటితే ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. 14,000 15,000 మరి గ్రామ పంచాయతీలకు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మొత్తం ట్రాక్టర్లు 12,500 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, వీటికి చెత్త తరలించడానికి ట్రైలరు, అదే విధంగా నీరు పోయడానికి ట్యాంకర్ కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల ఇవాళ 10% నిధులు గ్రామ పంచాయతీ వచ్చే నిధులను ఈ హరితహారం కోసము పచ్చదనం కోసం ఖర్చు పెట్టాలని ప్రణాళికలు ఇవ్వడం జరిగింది. అప్పుడు రివ్యూ జరిపి తెలంగాణ రాష్ట్రమై 14 సంవత్సరాలు పోరాటం. హైకోర్టు న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసులో నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్రం డీజీపీ కార్యాలయాన్ని బీజేపీ నేతలు ముట్టడించారు. అనంతరం నల్లకుంట భారతీయ జనతా పార్టీ మహిళా కార్పొరేటర్ మమత మహిళా నాయకులను పోలీసులు అరెస్టు చేసి గోషామాల్ గ్రౌండ్ కు తరలించారు. దీంతో పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటున్న చంద్రబాబు నాయుడు కుప్పంలో క్లీన్ బౌండ్ అయ్యాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరే విధంగా సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పనిచేశారన్నారు. కుప్పంలో టీడీపీ ఓటమి చెందినందుకు చంద్రబాబు రాజీనామా చేస్తావా అన్నారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కుప్పంలో పోటీ చేసి గెలిచే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అది 80.43% గాను, టీడీపీ 562 గెలిస్తే 16.89% గాను రావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు ఈ మూడో విడత చూస్తే 3221 సర్పంచులకు ఎన్నికలు జరిగితే 2574 సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అంటే 79.91% ఇది. అదేవిధంగా టీడీపీకి 509 వస్తే 15.80% వచ్చాయి. మరి మొత్తం మీద 80% పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 13-14% లోపలే తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు స్వయంగానే 36% గెలిచాము, ఈ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని చెప్పి తప్పుడు లెక్కలన్నీ కూడా చూపించిన విషయాన్ని మీడియా మిత్రులందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి వారు ఎంత మొత్తుకున్నా కూడా దాదాపు ఒకటో విడత 525, రెండో విడత 539, మూడో విడత 579, నాలుగో విడత 553. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవాలయ్యాయి. దీంట్లో 2196 మొత్తం మీద ఏకగ్రీవాలయ్యాయి. మరి తెలుగుదేశం పార్టీకి 15.88% వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 80.81% ఈ సర్పంచులు యునానిమస్ చనిపోయిన సర్పంచులు ఉన్నారు. అదేవిధంగా ఇంకా నిన్న జరిగిన ఎన్నికల్లో కుప్పంలో ఏదైతే 89 సర్పంచులకు ఎన్నికలు జరిగితే 75 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం, తెలుగుదేశం పార్టీకి కేవలం 14 మాత్రమే రావడం జరిగింది. ఈ పర్సంటేజ్ చూస్తే 84.26% రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదైంది. టీడీపీకి 1872 ఓట్లు ఆ 14 పంచాయతీల్లో మెజారిటీ, అంటే 30 ఓట్లతో 40 ఓట్లతో 25 ఓట్లతో ఆ 14 స్థానాలు కూడా గెలిచాయని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు దంపతుల హత్యకు నిరసనగా రంగారెడ్డి కోర్టు వద్ద న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసులను వాదిస్తున్న న్యాయవాదులకు తెలంగాణలో రక్షణ లేదని, ప్రభుత్వం వెంటనే రిస్కున్న న్యాయవాదులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే ఈ కేసును సిబిఐకి అప్పగించి వామన్ రావు దంపతుల హత్యపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. వామన్ రావు దంపతుల హత్యలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వ అధికారుల హస్తం ఉందని ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆరోపించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి వెంటనే నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. We appeal entire advocate community that no advocate should not defend the accused persons who involved in the murder case of Nagamani and Gattu Vaman Rao. I sincerely appeal all the advocates not to defend accused persons of Nagamani and Gattu Vaman Rao. ఈ యొక్క సంఘటన నిన్న గట్టు వామన్ రావు, అదేవిధంగా గట్టు నాగమణి మరి శ్రీమతిని దారుణంగా మంత్రిని రోడ్డు మీద బహిరంగంగా పట్టపగలు చంపడం ఏదైతే సంఘటన ఉందో దాన్ని న్యాయవాదులుగా మేము ఖండిస్తూ ఉంటాము. ఒక న్యాయవాదుల ఒక వృత్తిలో ఎన్నో కేసులు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే స్థానికమైన నాయకులకు వ్యతిరేకంగా కూడా కేసులు చేస్తూ ఉంటాం. అయినప్పుడు కూడా వాళ్ళ మీద చేసినటువంటి మన కేసులు ఏదైతే ఉన్నాయో
ఆ కేసులన్నీ కూడా కోర్టు నిర్ణయించే వరకు ఆగకుండా ఒక న్యాయస్థానాన్ని ఒక తీర్పుకు కూడా మనం ఆగకుండా ఆ ఒక న్యాయవాదుల్ని హత్య చేయటం ఏతుందో ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు న్యాయవాదుల హత్య ఏది జరిగిందో దాన్ని యావత్ సమాజం ఖండిస్తూ ఉన్నది. వాళ్ళపైన ఎవరైతే ఈ యొక్క సంఘటనకు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని వెనుక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఒక రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రభుత్వంలో సంబంధించిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాము. డెఫినెట్గా ఈ యొక్క సందర్భంగా వారి యొక్క మీద యాక్షన్ తీసుకొని ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ద్వారా ఒక నిష్పక్షపాతంగా దాని మీద చర్య తీసుకోవాలి. వెంటనే దానిపైన దానికి ఉన్నటువంటి బాధితులను అరెస్ట్ చేయాలి. న్యాయం చేయాల్సిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క ఏదైతే ఘటన జరిగిందో ఇది ఫస్ట్ టైం ఘటన కాదు, అనేక సార్లు న్యాయవాదుల మీద జరిగినాయి. న్యాయవాదులు తన ఒక వృత్తిలో ప్రొటెక్షన్ కోసం కూడా అనేక సార్లు పోలీసులు కానీ అధికారులు కానీ కోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి యొక్క నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకు రావాలి. ఇంతవరకు హోమ్ మినిస్టర్ కానీ లా మినిస్టర్ కానీ స్పందించకపోవడం చాలా విచారకరమైన విషయంగా భావిస్తూ ఇప్పుడే వాళ్ళ మీద యాక్షన్ కూడా డీజీపీ గారిని కలుస్తున్నాము. డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్. తెలంగాణ హైకోర్టు న్యాయవాద దంపతుల దారుణ హత్యకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులు బహిష్కరించి బార్ అసోసియేషన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం న్యాయవాదులకు రక్షణ కల్పించాలని, న్యాయవాదుల రక్షణ చట్టంలో సవరణలు చేయాలని నినాదాలతో జిల్లా పరిషత్ మీదుగా ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోటికలపూడి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు నరహరిశెట్టి రవికృష్ణ, సీనియర్ న్యాయవాది ఏలూరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ హైకోర్టు న్యాయవాది వామన్రావు, నాగమణిలు తమకు ప్రాణాపాయం ఉందని హైకోర్టులో మొరపెట్టుకున్నారని, హైకోర్టు కూడా పోలీసులకు దర్యాప్తు చేయమని పోలీసులకు ఆదేశించినా కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. నడి రోడ్డుపై పాశవికంగా హత్య చేయడాన్ని వారు ఖండిస్తున్నామన్నారు. ఎవరైతే హత్యకు గావించబడ్డాడో న్యాయవాది దంపతులు ఇద్దరూ కూడా ఒక వారం ముందు పోలీసులకి మాకు భయంగా ఉంది, మమ్మల్ని చంపేస్తారని చెప్పి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కూడా రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. కానీ దాని మీద వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో ఈ ఘోరం జరిగింది. అంచేత ఈ విషయం అసలు బయటికి రావాలి, దీనికి గల కారణాలు ఇవన్నీ రావాలంటే సిట్టింగ్ న్యాయమూర్తుడు, హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తుడు న్యాయ విచారణ జరిపించాలి. అంతేగాని పోలీస్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఏమీ రాదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఎవడోడు దిక్కుమాలను చూసి ఆడి మీద ఛార్జ్షీట్ వేసేస్తారు, సాక్షులు ఉండరు, ఏముండరు, తర్వాత కేసులు పోతాయి. అంచేత నాకున్న అనుభవం మీద సిట్టింగ్ హైకోర్టు జడ్జితోటి న్యాయ విచారణ జరిపించాలని మీ పత్రికామూలకంగా నేను కోరుకుంటున్నాను. ఏలూరు సుబ్రహ్మణ్యం. నమస్తే అండి, నా పేరు ధర్మవరపు శ్రీదేవి. నేను కాకినాడ బార్ అసోసియేషన్లో అడ్వకేట్ కింద సర్వ్ చేస్తున్నాను. ఇద్దరు న్యాయవాదుల్ని అలాగా అకారణంగా నడి రోడ్డు పైన 2:30కి వాళ్ళు విధులు నిర్వహించుకొని వెళ్తున్నప్పుడు హత్యాకాండ చేయడం అన్నది చాలా అమానుషం అండి. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే చేస్తారు. సో దీన్ని హైకోర్టు న్యాయవాదులు అంతా మీరు కొంచెం దృష్టిలో ఉంచుకొని ఎవరు వకాలత తీసుకోకుండా మన న్యాయవాదుల్ని వాళ్ళు హత్య చేశారు కనుక మన కుటుంబ సభ్యులు కనుక మీరు ఖచ్చితంగా వాళ్ళ వకాలత తీసుకోకూడదని నేను కోరి ప్రార్థిస్తున్నాను. అంతేకాక వారు ఈ కాండ 2:30 గంటలు చేశారంటే పట్టపగలు, అంటే వాళ్ళకి చాలా ధైర్యంగా ఉన్నారు. సో మీరు ఆ ధైర్యాన్ని ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఇలాగే మన క్రిమినల్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుందండి. సో నా విజ్ఞప్తి ఏంటంటే అడ్వకేట్స్ ఎవరు వాళ్ళ వకాలా తీసుకోకండి. అండ్ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు అన్నారు. పట్టపగలు చేస్తే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వకుండా ఉండడం అన్నది చాలా ఆశ్చర్యార్థకం. సో నేను చెప్పేది కోరుకునేది ఏంటంటే వన్ సైడెడ్ వెళ్ళిపోకండి. ఎవరు కూడా దేనికి ప్రలోభపడకుండా ఇన్వెస్టిగేషన్ అయ్యి చేయవలసిగా కోరుతున్నాము. అందరికీ కూడా శిక్ష పడేటట్టు చూడాలని హైకోర్టు న్యాయమూర్తులు కానీ కోరిని ప్రార్థిస్తున్నానండి.
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులను వైసీపీ నేతలు అభినందనలు తెలిపారు. సర్పంచ్ విజేతలను ప్రత్యేకంగా అభినందించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని కోరారు. ప్రజల ఆశీస్సులతో నాకు తెలుగుదేశం పార్టీకి వచ్చిన డిఫరెన్స్ 11.5%. కానీ ఈరోజు సుమారుగా 30% తేడాతో ఓట్లేసి గెలిపించారు. కొందరు సర్పంచులు అయితే 1000 ఓట్ల పై మెజార్టీతో కూడా గెలవడం జరిగింది. ఇదంతా కూడా మన నాయకుడి పైన ఈ ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనం చేస్తున్నాం. మన నాయకుడికి ప్రజలు పడుతున్నటువంటి బ్రహ్మరథానికి నిదర్శనం చెప్తున్నాం. 68 స్థానాలు ఎన్నికలు జరిగితే 68 స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచి ఈరోజు సగౌరవంగా ఆ పంచాయతీ ప్రజల పౌరులుగా, ఆ పంచాయతీ ప్రజాప్రతినిధులుగా ఈరోజు వేదిక మీద కూర్చోబెట్టారంటే అది ప్రజలు జగన్మోహన్ గారిపై చూపిస్తున్నటువంటి నిదర్శనం. కేవలం వార్డు మెంబర్లు కూడా చూసాం. వార్డు మెంబర్లో కూడా మొత్తం అందరికీ నా నమస్కారం. చాలా పెద్ద కష్టం చేసి దాదాపు 95% శాసనసభ్యులను సర్పంచులు గెలిపించిన భాస్కర్ రెడ్డికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతూ ఉన్నాను. ఇంకా 21వ తేదీ ఇంకా 30 పైన సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. వాటిల్లో కూడా పూర్తిగా 100% కూడా విజయం సాధిస్తారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. మరి మీ నియోజకవర్గంలో మున్సిపాలిటీలు లేవు. రూపాయలు గెలిపించినటువంటి, ఎందుకంటే అన్ని నియోజకవర్గాలు కూడా ఎమ్మెల్యేలు శక్తివంచం లేకుండా 14 నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలు శక్తివంచం లేకుండా దాదాపు 80 నుంచి 85% తన క్యాండిడేట్లను గెలిపించుకున్నారు. అది మనకు జగనన్నకి కానుకగా కూడా మన జిల్లాని మన సర్పంచ్ని గెలిపించి జగనన్న కానుక కూడా ఇచ్చే కార్యక్రమంలో కూడా భాగస్థుడైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నిజంగా కుప్పాన్ని మొన్న ఎలక్షన్లో మేము పోయినాము, మీటింగ్లు పెట్టినాము, నేను రామచంద్రారెడ్డి గారు. మున్సిపల్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. గత ఏడాది మార్చిలో ఇచ్చిన నోటిఫికేషన్ కాకుండా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని విశాఖలో టీడీపీ నేతలు ఎస్సీసీని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో గత మార్చిలో నోటిఫికేషన్ వాయిదా వేశారని, అయితే గతంలో నామినేషన్ వేసిన అభ్యర్థులు పార్టీ మారడం, ఇతర కారణాల దృష్ట్యా కమిషనర్ నిమ్మగడ్డ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని టీడీపీ నేత విజయ్ డిమాండ్ చేశారు. నిర్ణయం మేరకు కొన్ని అవకతవకలు విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నాయనేది తెలుగుదేశం పార్టీ స్టేట్ నుంచి మరి మా నాయకులు వరలరామయ్య గారు కానీ, బొండమ్మ గారు కానీ, ఆలపాటి రాజా గారు కానీ వెళ్ళి కలవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే విశాఖపట్నంలో కొంతమంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళిపోయి జాయిన్ అవ్వడం జరిగింది. కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో మరి 98 వార్డుల్లో గతంలో మరి ఏదైతే అవకతవకలు జరిగాయో దాని రీత్యా ఈరోజు మేమేమంటా ఉన్నామంటే ఎలక్షన్ కమిషనర్ గారిని మళ్ళీ రీనోటిఫికేషన్ ఇవ్వాలనేది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంవత్సరం అయ్యింది ఇప్పటికి. మనకి ఎలక్షన్ గతంలో మనం చేసి నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు మళ్ళా ఈ కరోనా నేపథ్యంలో మళ్ళీ ఆగిపోవడం జరిగింది. కాబట్టి రీనోటిఫికేషన్ ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నటువంటి అభ్యర్థులు వేరే పార్టీకి వెళ్ళిపోయారో మరి కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి మళ్ళా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం కల్పించాలి, కొత్త అభ్యర్థిని మళ్ళీ మేము ప్రకటించుకునే విధంగా అవకాశం కల్పించాలన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఎలక్షన్ కమిషనర్ గారికి లెటర్ రూపంగా ఇచ్చాం. ప్రత్యేకంగా కలవడం కూడా జరిగింది. మరి ఎలక్షన్ కమిషనర్ గారు కలెక్టర్లకి 20వ తారీఖు లోపు ఆయనకి మీరు వెళ్ళి కలవచ్చు, మీ యొక్క సమస్యలు చెప్పవచ్చు అని చెప్పడం కూడా జరిగింది.
ఎందుకు అంటే ఇప్పుడు సంవత్సరం లోపల ఎవరైతే బయటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఊరు నుంచి తిరిగి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారో ఓటు హక్కు వినియోగించుకున్నందుకు తీసుకొని మళ్ళీ దీన్ని నోటిఫికేషను మళ్ళీ ఇచ్చినట్లయితే అంటే అన్నిటికీ ఇమ్మని మేమేం అనము. ఎక్కడైతే అవకతవకలు ఉన్నాయో కొద్దిగా ఉన్నటువంటి అభ్యర్థులు ఇబ్బందిగా ఉన్నటువంటి అక్కడ అవకాశం కల్పించినట్లయితే మళ్ళీ మా కొత్త అభ్యర్థులను పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎలక్షన్ కమిషనర్ గారు స్పందించాలని మేము డిమాండ్ చేస్తాం. గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్లో రీటైల్ కూరగాయల వ్యాపారులు ఆందోళన చేపట్టారు. హోల్సేల్ వ్యాపారులు 5 కిలోలు 10 కిలోల చొప్పున కూరగాయలు విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని, హోల్సేల్ వ్యాపారులు కేవలం 50 కిలోల పైన మాత్రమే విక్రయించాలని చిరు వ్యాపారులు తెలిపారు. కేవలం కిలోల చొప్పున కూరగాయలు అమ్ముకునే తమ కోసం రిటైల్ మార్కెట్ ఏర్పాటు చేశారని, ఈ సమయంలో కమిషన్ ఏజెంట్లు 5 కిలోలు 10 కిలోల చొప్పున కూరగాయలను విక్రయించొద్దని ఒప్పందం కుదిరిందని రీటైల్ వ్యాపారులు ప్రతినిధి జయరాజ్ పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా కమిషన్ ఏజెంట్లకు కూరగాయలను చిల్లరగా విక్రయించడం వల్ల రీటైల్ మార్కెట్లో దుకాణాలు ఏర్పాటు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్న తమ పొట్టపై కొడుతున్నారని కూరగాయల చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. బిఆర్ అంబేద్కర్ రిటైల్ వ్యాపారస్తుల సంఘం తరపున మరియు వ్యాపారస్తుల తరపున మనవి చేయడం ఏమనగా గత 3 సంవత్సరాల కిందట ఒప్పందం పాలక మండలి మరియు ఉన్నతాధికారులు అందరూ కలిసి కూర్చొని ఒప్పందం చేసుకున్నాము. అక్కడ రిటైల్ వ్యాపారం మొత్తం 1-2 కిలోల నుంచి 20 కిలోల వరకు రిటైల్ వ్యాపారం అక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సంచుల ప్రకారం యథావిధిగా రైతులు వ్యాపారస్తులు తెచ్చిన సంచులు యథావిధిగా కాంటలు పెట్టి మేము వాళ్లకు వ్యాపారం చేస్తామని ఇక్కడ మొత్తం హోల్సేల్ మార్కెటే జరుగుతుంది. ఎటువంటి రిటైల్ ఉండదు అని వాగ్దానం చేసి మార్కెట్ లిరిక్ బుక్లో కూడా దాన్ని జతపరిచి మమ్మల్ని అక్కడికి షిఫ్ట్ చేసారు. 3 సంవత్సరాల నుండి యథేచ్ఛగా ప్రతి మొండ మీద సంచులు పోసి 10 కిలోలు 5 కిలోలు 2 కిలోలు 3 కిలోలు అమ్ముతున్నారు. ఇది ఆపాలని ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా కానీ ఎటువంటి మార్పు రాలేదు. మా మార్కెట్ అసోసియేషన్ తరఫున ఈ 10 రోజులు మేము నిరసనగా ర్యాలీ జరుపుతున్నాము. అది కాని పక్షంలో ఉన్నతాధికారుల దాకా మార్కెటింగ్ మినిస్టర్ దాకా కూడా మేము వెళ్ళవలసి వస్తుంది. వాళ్ళ లైసెన్సులు రద్దు చేసి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము అధికారులకు కూడా విన్నవించాము. అలాగే చాలాన్లు కూడా వాళ్ళకు విధించవలసిందిగా కోరుతున్నాము. వాళ్ళు ఏ మొండనైనా కానీ ఏ నంబర్ అయినా కానీ పట్టి ఇచ్చి వాళ్ళ లైసెన్స్లో రద్దు చేసి వాళ్ళ మీద చాలాన్లు వేసి వాళ్లకు మా సహకరించగలరని మా యొక్క ర్యాలీని గౌరవించగలరని కోరుతున్నాం. మీరు అధికారులు దానికి ప్రాసెస్ ఉంటుంది అది ఉంటుంది అని కొంచెం ఖాళీ వ్యాపారం చేస్తున్నారు చేస్తారు ఇంకా బేరాలు చేస్తున్నారు. ఇంకా అమ్మాయిలు కూడా చేస్తున్నారు. ఎక్కువ మట్టుకైతే రేట్లు ఎవరు చేస్తున్నారు కానీ అమ్మాయిలు వచ్చి చేస్తున్నారు. ఏ మార్కెట్ లో లేదు అమ్మాయిలు చేస్తున్నారు. ఈ మార్కెట్ లోనే చేస్తున్నారు. సంచికి ఎంత అడుగుతారు? సంచికి 10 రూపాయలు. ఒక్క టమాటా బాక్స్ కు 10 రూపాయలు. మళ్ళీ ముట్టి అంటే 2 చేతుల నిండా తీస్తారు. మొత్తం మాకు లాస్ అయిపోతున్నాం. అక్కడ ఏమన్నా రూపాయలు చేస్తున్నారు. 10 రూపాయలు అమ్మాలి. మళ్ళీ రూపాయలు చేస్తున్నారు. లాస్ అయిపోతున్నాం. 5 రూపాయలు 6 రూపాయలు తీసుకొని అమ్ముతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అజ్మీర్ దర్గాకు సీఎం కేసీఆర్ చాదర్, ముస్లిం మత పెద్దల ప్రత్యేక ప్రార్థనలు. ఆదిలాబాద్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన, నేరడిగొండలో హరితవనం పార్కుకు శంకుస్థాపన. ఏకగ్రీవాలపై బాబు పవన్ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఏకగ్రీవాలు అనర్థమని చెప్పడం బాధాకరమన్న అంబటి. హైకోర్టు న్యాయవాది హత్యపై బీజేపీ నేతల ఆందోళన, నిందితులను శిక్షించాలని డీజీపీ కార్యాలయం ముట్టడి. గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్లో వ్యాపారుల ధర్నా, హోల్సేల్ వ్యాపారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.